తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని కోర్టు ఆదేశించింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే సుమోటో కేసుగా మళ్లీ విచారణ ప్రారంభిస్తామని హైకోర్టు తెలిపింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్కు ఆదేశం ఇవ్వాలంటూ ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్పై ఆగస్టులో విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తమ ఫిర్యాదును స్పీకర్ స్వీకరించట్లేదంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, వివేకానంద్ కోర్టు తరపున ఇటు కోర్టు తలుపు తట్టారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అందరూ 3 నెలల్లోపు స్పీకర్ అనర్హత వేటు వేయాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక పార్టీ మారిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని కోరారు. దీంతో హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో ఏంటి తీర్పు? ఒకవైపున 4 వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా మరొకసారి విచారిస్తామంటూ హైకోర్టు తెలిపింది కదా, ఏంటి వివరాలు? బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లో చేరినటువంటి 3 ఎమ్మెల్యేలు దానం నాగేంద్ర కావచ్చు, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, వీరు 3పై కూడా అనర్హత వేటు వేయాలంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు, బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే 3 కూడా వేరువేరు పిటిషన్లు తెలంగాణ హైకోర్టులో దాఖలయ్యాయి. వాటిపైన సుదీర్ఘంగా విచారించినటువంటి తెలంగాణ హైకోర్టు ఈరోజు ఎట్టకేలకు తీర్పును వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. వీళ్ళ ప్రధానమైనటువంటి ప్రేరేంటంటే ఏంటంటే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలంటూ కూడా సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. ఫిరాయింపుల చట్ట ప్రకారం కూడా 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈ ఫిరాయించినటువంటి 3 ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్పీకర్కు మేము కంప్లైంట్ చేసినప్పటికీ కూడా తమ యొక్క అభ్యర్థనను పరిగణలోకి తీసుకోలేదు. కాబట్టి ఈ 3 ఎమ్మెల్యేల పైన కూడా అనర్హత వేటు వేయాలంటూ కూడా పిటిషనర్ తరపు న్యాయవాదులు తమ వాదనలు కూడా వినిపించడం జరిగింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ కావచ్చు, ఫిరాయింపుల చట్టంలో ఏముందనేటువంటి అంశాలన్నింటినీ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లినటువంటి సమయంలో పిటిషనర్ యొక్క వాదనలకు ఏకీభవించిన తర్వాత తెలంగాణ హైకోర్టు ఈరోజు కీలకమైనటువంటి తీర్పును వెల్లడించింది. 4 వారాల్లో స్పీకర్ కార్యాలయం కార్యదర్శికి నోటీసులు అందించింది, ఆదేశాలు ఇచ్చింది. 4 వారాల్లో వీరు కంప్లైంట్ చేసినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని, ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో 4 వారాల్లో నిర్ణయం తెలపాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. 4 వారాల్లో స్పీకర్ కార్యాలయం కార్యదర్శి నిర్ణయం తీసుకోకపోతే ఈ కేసును మరోసారి సుమోటోగా కేసును స్వీకరించి విచారణ జరుపుతామంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల వ్యవహారంలో గతంలో అనేక హైకోర్టుల యొక్క తీర్పులున్నాయి, సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది. కాబట్టి ఈ తీర్పులన్నింటినీ కూడా ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో పిటిషనర్ తరపు న్యాయవాదుల యొక్క వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఆ వాదనలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే కోర్టు ఈ తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. మరోవైపు ఎమ్మెల్యేల తరపున అంటే అడ్వకేట్ జనరల్, ప్రభుత్వ తరపున అడ్వకేట్ జనరల్ తన వాదనలు వినిపిస్తూ ఎమ్మెల్యేల అనర్హత వేటు వేయాలని స్పీకర్కు ఆదేశాలు ఇచ్చేటువంటి అధికారం కోర్టుకు లేదు అనేటువంటి అంశాన్ని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రస్తుతం ఇప్పుడు స్పీకర్ కార్యాలయంకు నోటీసులు ఇవ్వడం జరిగింది, స్పీకర్ కార్యాలయానికి ఆదేశం ఇవ్వడం జరిగింది. స్పీకర్ యొక్క కార్యదర్శి ఈ యొక్క
అనర్హత వేటుకు సంబంధించి కానీ ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించినటువంటి అంశం పైన 4 వారాల్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. 4 వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే మరోసారి ఈ పిటిషన్ను సుమోటగా స్వీకరించి విచారణ జరుపుతామనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తూ కూడా తెలంగాణ హైకోర్టు ఈ పిటిషన్ అయితే మాత్రం ఈరోజు తీర్పును కూడా వెల్లడించడం జరిగింది. ఈ తీర్పుతోటి తెలంగాణ స్పీకర్ కార్యదర్శి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు, ఇప్పటికే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు స్వయంగా స్పీకర్కు కంప్లైంట్ చేశారు కాబట్టి ఆ కంప్లైంట్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారనేది మాత్రం చూడాలి. స్పీకర్ నిర్ణయం తర్వాత మరోసారి కోర్టు దీనిపైన రివ్యూ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా